నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలకు మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి 8000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలను నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆయన. ఇక మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. నకరేకల్లోని ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. అక్కడున్న ఇబ్బందులను హాస్టల్ వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మండల స్థాయిలో వెళ్ళి రివ్యూ చేయడమని జిల్లాధికారులందరూ రేపు పంపిస్తామని మరొకసారి. ఆ సందర్భంగా రేపు జిల్లాలో ఇటు జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో జరిగే ప్రజావాణిని కూడా రేపు రద్దు చేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏ గ్రామంలో ఏ మున్సిపాలిటీలో కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ యొక్క ఏది మనకు రేపటి వరకున్న ఈ ఏదైతే మనకు ఫోర్కాస్ట్ ఉందో దాన్ని స్మూత్గా మనం దాటాలని కోరుకుంటా ఉన్నాం. సో దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు నకరేకల్లో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో